పాషా గారు, అసలు ఈ రాష్ట్రంలో ఉండని రెగ్యులర్గా రాష్ట్రానికి రాని పవన్ కళ్యాణ్ ఎందుకు అకస్మాత్తుగా నవంబర్ 26న ప్రత్యేక విమానంలో దిగారు? ఎందుకు తెలంగాణపై అక్కసు వెళ్ళగక్కారు? అందరికీ నమస్కారం అండి. సార్, నవంబర్ 26 పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, మీరు చెప్పారు కదా. అదే రోజు రాష్ట్రంలో ఇంకొక ప్రోగ్రాం జరిగింది, మీకు గుర్తుండే ఉంటుంది. ఆ ప్రోగ్రాం ఏంటో ఒకసారి చెప్పగలరా మీరు? జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో అరటి రైతుల్ని పరామర్శించారు. వాళ్ళ బాధల్ని ప్రపంచానికి చాటి చెప్పేలా ప్రయత్నం చేశారు. ప్రభుత్వాన్ని మేల్కొల్పాలి, నిజంగా అరటి రైతులు పడుతున్నటువంటి కష్టాలు. 50 పైసలు కిలో అరటి అన్నది అక్కడ వస్తున్నటువంటి ధర 50 పైసలు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆయన ట్వీట్, అది రేపు పావులైనా అవుతుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఒక మ్యాచ్ బాక్స్, ఒక అగ్గిపెట్టె కూడా రాదు ₹1/2. అయితే అరటి పండు ధర అంతలా పడిపోతే, రైతుల జీవితాలు రోడ్డున పడితే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రోగ్రాం హైలైట్ అవుతుంది అని రాత్రికి రాత్రే ఏం చేయాలి, అరే నేను ఇక్కడ లేకపోయే, మా అబ్బాయి లేకపోయే బిజీగా ఉన్నాడో ఏందో, సరే ఎక్కడ ఉన్నారు పవన్ గారు, అక్కడ ఉన్నారు, రమ్మనండి. ఓకే, అయిపోయి ఆయన పాపం హడావుడిగా వచ్చినట్టున్నాడు. ఆయన హెయిర్ స్టైల్ కూడా కొంచెం అటు ఇటు అయిపోయింది. ఏమైంది అంటే కొంచెం నాకు అంటే హీరోగా బాగా కనిపిస్తారు పవన్ కళ్యాణ్ గారికి, నాకు చాలా ఇష్టం. ఆయన హెయిర్ స్టైల్ కూడా కొంచెం ఎట్లనో అది పిచ్చగుళ్ళలాగా అయిపోయింది. లేదు, సో వచ్చినట్టు అంటే నాకు అనిపించిందండి, నాకు నచ్చలేదు, అందుకే చెప్తున్నా, క్షమించాలి. ఒకటి పాషా గారు, అది నెక్స్ట్ మూవీ, పాషా గారు అది నెక్స్ట్ మూవీలో అది అదే హెయిర్ స్టైల్ తోటి ఆయన కనిపించబోతున్నాడు. ఓహో, అదా నాకు తెలియదు, నాకు తెలియదు. సో అట్లే లేచి వచ్చినట్టున్నాడు పాపం. ఆయన వచ్చాడు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రోగ్రాం, రైతుల్ని కలుస్తున్నటువంటి ఆ తీరుని మీడియాలో లేకుండా చేయాలి. పచ్చ మీడియాలో అయితే ఎట్నో జగన్మోహన్ రెడ్డి గారి గురించి వేయరు, ఉన్న కొన్ని మీడియాలలో కూడా లేకుండా చేయాలి, కేవలం ఫ్రంట్ పేజ్లో హైలైట్ అవ్వాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. సరే, వస్తే హైలైట్ అవుతారా? అవ్వరు. వస్తే హైలైట్ అవ్వరు కదా, అవ్వరు. ఏం చేయాలి? ఏదో ఒక పుల్ల పెట్టాలి. అందుకే ఏం చేశారు తెలుసా? పడుకున్నోని లేపి తన్నించుకోవడం అంటారు దీన్ని. ఈయన చేసిన పని పడుకున్నోని లేపి తన్నించుకోవడం. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఈయన బతికేది తెలంగాణలో, ఈయన ఇల్లు ఉన్నది తెలంగాణలో, మళ్ళీ వ్యాపారాలు ఏమైనా ఉన్నాయో లేదో నాకు తెలియదు, కుటుంబం ఉన్నది తెలంగాణలో, మొత్తం సినిమా ఇండస్ట్రీ మొత్తం తెలంగాణనే. అప్పుడప్పుడు లేచి ఆంధ్రప్రదేశ్కి వస్తారు. ఉన్నటువంటి తెలంగాణనే ఆయన అనకూడని ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అంటే నరదిష్టి అన్నాడు. సరే, నరదిష్ట అది కాదా అన్నది అది తెలంగాణ ప్రజలు ఇప్పుడు విమర్శిస్తున్నారు. నువ్వు సినిమాలది, నీ సినిమాలు ఎట్లా ఆడతాయో చూస్తాను అని చెప్పేసి డైరెక్ట్గా ఫిల్మాటోగ్రఫీ మినిస్టర్ అనుకుంటా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆయన డైరెక్ట్గా చెప్పాడు, నువ్వు ఈ మాట అనకపోయి ఉంటే 2 రోజులు ఆడేయి, ఇప్పుడు ఆ 2 రోజులు కూడా ఆడనివ్వము, బేషరతుగా క్షమాపణలు చెప్పాలి అన్నారు. సరే, ఇప్పుడు అన్న మాట అనేసిండు, లేపి తన్నించుకున్నాడు, మరి క్షమాపణలు చెప్తారా అది ఆయనకే వదిలేద్దాము. కాకపోతే కోనసీమకి ఎందుకు వెళ్ళారు? దయచేసి మీరు చెప్పండి సార్, ఎందుకు వెళ్ళారు? అక్కడ రైతుల్ని పరామర్శించడానికి, వాళ్ళ కష్టాలు తెలుసుకోవడానికి. ఏంటి తుఫాన్ కా? సార్, రైతు పండుగ అంట సార్. లేదు సార్, ఇప్పుడు తుఫాన్ వచ్చింది కాబట్టి పరామర్శించడానికి వెళ్ళారా? కాదు. దేనికి వెళ్ళారు మరి? దేనికి వెళ్ళారు? రైతు పండుగ అంటున్నారు, పండుగ చేసుకుంటారు సార్. అక్కడికి వెళ్ళి ఆ చెట్లను చూసి అక్కడక్కడ అసలు మొండాలు లేకుండా ఉన్నాయి, అది ఇది అన్నారు కదా మీరు. సరే, తుఫాన్ వచ్చిందో ఏం వచ్చిందో పరామర్శించడానికి వెళ్ళారు. కాకపోతే నేను వరాలు ఇవ్వలేను. రైతు పండుగ కాదు సార్, పల్లె పండుగ 2.0. అది ఏ పండుగ? పండుగ 2.0 ప్రారంభించారు. సరే, ప్రోగ్రామ్ పేరు దొరకలేదు సార్, వెతికి ఇప్పుడే పట్టాను. సరే, మీరు పట్టారు, థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ ఒక మాట అన్నారు, నేను వరాలు ఇవ్వలేను అన్నారు. మరి దేనికి? ఫోటోలు తీయడానికి వెళ్ళారా? మీరు వరాలు ఇవ్వలేనప్పుడు ముఖ్యమంత్రి గారే ఇస్తారు అన్నప్పుడు మీరు ముందు ఒక కెమెరామెన్ని, వెనక ఒక కెమెరామెన్ని, సైడ్కి ఒక కెమెరామెన్ని, అటొక్కడిని ఇటొక్కడిని సినిమాలకు పోజులు ఇచ్చినట్టు ఇవ్వడానికి అక్కడికి వెళ్ళారా? మరి ఆ ధనం ప్రజాధనమా, ఆయన సొంత ధనమా? దేనికి వెళ్ళారు మీరు? మీరు ఒకవేళ వరాలు ఇవ్వకపోతే, అక్కడ సమస్య ఉంది, ఆ సమస్యకి మీరు పరిష్కారం చూపలేకపోతే దేనికి వెళ్ళారు? ఫోటోలు తీయడానికి వెళ్ళారా? 2 రాష్ట్రాల మధ్యలో చిచ్చు పెట్టడానికి వెళ్ళారా? దయచేసి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. ఇక ఇందాక మీరు చాలా అమాయకంగా ఒక మాట అడిగారు, ఆయనకి అవగాహన. సార్, పవన్ కళ్యాణ్ గారికి అవగాహనకి సంబంధం ఉండదు. ఎట్లా సంబంధం ఉండదు? ఆయన సినిమా డైలాగులు బయట రాజకీయాల్లో వాడతాడు, అది మనందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారిని నిద్ర లేపి, సార్ మెడికల్ కాలేజీల సమస్య ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది అంటే, అవునా, ఎప్పటి నుంచి అంటాడు. ఎన్ని మెడికల్ కాలేజీలు అడిగితే చెప్పగలరు? ఫస్ట్ అని అడిగితే మీరు అది కూడా చెప్పలేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ప్రారంభించారంటే అది కూడా చెప్పలేరు. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ప్రైవేట్ అమ్మేస్తున్నారు అది కూడా చెప్పలేరు.
ఆయనకి అవగాహన ఉండదు. ఎకరా ఎంత కమ్మేస్తున్నారంటే అది కూడా తెలియదు సార్. ఆయనకి అదంతా సంబంధం ఉండదు. మీకు అర్థం కావట్లా. దీనివల్ల ఎవరి జీవితాలు నాశనం అవుతాయంటే ఏం సంబంధం ఉండదు. ఆయనకి ఒక ఎజెండా అన్నది ఇస్తున్నారేమో. వీటికి ఆన్సర్ కూడా తెలియదు. ఏమి చెప్తాను కదా, బేసిక్స్ మెడికల్ కాలేజీలు పక్కన పెట్టండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ ఆయనకి ఎప్పటి నుంచో హోంమంత్రిత్వ శాఖ మీద కన్నుంది, మనందరికీ తెలిసిందే. పోలీస్ శాఖ ఎందుకు 36 స్థానానికి పడిపోయింది పవన్ కళ్యాణ్ గారు ఒకసారి చెప్పండి అంటే, అవునా ఎవరు చెప్పారు? నాకు కేంద్ర ప్రభుత్వ బలగాలు ఏం చెప్పలేదే, నాకు అన్ని బలగాలు చెప్తాయే, నాకు ముందుగానే తెలుస్తుందే, ప్రధానమంత్రి గారి సెక్యూరిటీ వాళ్ళు నాతో మాట్లాడతారే, మరి దీని గురించి చెప్పలేదే అంటాడు. అది ప్రస్తుతం నడుస్తుంది. ఈరోజు అప్పులు 2,66,000 కోట్ల రూపాయల అప్పులు చేసింది చంద్రబాబు నాయుడు గారు అంటే, అవునా 16 నెలల్లోనేనా అంత ఫాస్టా? ఈ లెక్కన 5 ఏళ్లలో 10 లక్షలు అయిపోతాయి, 10 లక్షల కోట్లు అయిపోతాయి. దిస్ ఇస్ ద వరల్డ్ రికార్డ్. వావ్ వండర్ అంటాడు. ఆ పరిస్థితులు ఈరోజు కనిపిస్తున్నాయి. ఇక రైతుల గురించి పవన్ కళ్యాణ్ గారిని అడగాలి అంటే జుబ్బేసుకొని రావడం, అంతేగాని ఆయనకి దగ్గర ఏం అవగాహన ఉండదు. ఏది సార్ ఆ జుబ్బా వైట్ జుబ్బా సార్, ఆ ఫోటోలో మీరే రైతుల దగ్గరికి వెళ్తున్నప్పుడు దానికి తగిన అటైర్ ఉండాలి కదా సార్. అంటే అటైర్ల గురించి మనం ఆలోచించే పరిస్థితుల్లో ఉంటే అందువల్లనే రైతులు ఈరోజు రోడ్డున పడే పరిస్థితులు వచ్చినాయి. సార్ రైతుల్ని కలవడానికి వెళ్ళినప్పుడు అటైర్లు ఏంటి సార్? నాకు అర్థం కాదు. ఏది ఉంటే అది వేసుకుంటాం, ఒక గుడ్డ కప్పుకుంటాం, వచ్చేస్తాం. అవును. ఈరోజు 50 పైసలు అరటి, టమాటా, జొన్న, మొక్కజొన్న, పత్తి ఏమున్నాయి? ఉల్లి రైతులు కూడా ఈరోజు రోడ్డు పడ్డారు. అవును. ఈరోజు అంత జరుగుతుంటే ఈ సమస్య ఉంది, ఈ సమస్య మీద నేను ప్రధానమంత్రి గారి సెక్యూరిటీ గార్డులతో మాట్లాడతాను అని చెప్తున్నాడా? మోందా తుఫాను గురించి కూడా ఏం మాట్లాడలేదు సార్. 6,000 వస్తా, మోందా గురించి కూడా వస్తా. ఓకే. ఈయన డబుల్ ఇంజన్ సర్కార్ అంటాడు. ఈయన కాదు, అందరూ అంటారు. బీజేపీ అంటది, నరేంద్ర మోదీ గారు, ఈయన మన చంద్రబాబు నాయుడు గారు, ఈయన అంటారు. యాడుంది డబుల్ ఇంజను? మీ ఒక ఇంజన్కి ఇంకో ఇంజన్కి సంబంధమే లేదా? నెల రోజులు దాటినా కూడా మీరు అసలు డబ్బులు పక్కన పెట్టేద్దాం. ఓ 900 కోట్లు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఫట్టు అని సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. ఈ ఎమర్జెన్సీకి ప్రస్తుతం ఇది తీసుకోండి, మిగతా డబ్బు మేము అరేంజ్ చేస్తాం, ఇదే ఉంటుంది కదా. ఎమర్జెన్సీ దాటిపోయి 4 రోజులు అయింది, ఇంతవరకు పట్టించుకునే నాదుడు ఉన్నాడా? ఆ పర్ఫార్మెన్స్ గుర్తున్నాయా మీకు? ఒక్క రైతుకి నష్టపరిహారం ఇంత ఇస్తామని ఇప్పటి వరకు ప్రకటించలేదు. అరే ఆ 900 కోట్లు నారా లోకేష్ గారు వెళ్ళాడంట. 900 కోట్లు కావాలని పట్టుకొస్తాను పోయిందంట. మరి ఆ 900 కోట్లు ఆయన డబుల్ ఇంజన్ సర్కార్లో ఇస్తారా, లేదంటే గర్కుజాం అని చెప్పేసి పంపించేస్తారా? మనకి అవగాహన లేదు. కానీ ఈ రోజు రైతులకి డబుల్ ఇంజన్ సర్కార్ పేరు మీద ఏంటంటే కేవలం మభ్యపెట్టే ఈ విజువల్స్. రెండోది, చంద్రబాబు నాయుడు గారు అప్పుడేదో డబ్బా పెట్టుకుని కూర్చున్నారు. అప్పుడు మనకు గుర్తుంటుంది, ఆ తుఫాన్ అక్కడ నడుస్తున్నప్పుడు పాపం రాత్రంతా కష్టపడ్డారు. ఆయన నారా లోకేష్ గారు బాగా కష్టపడ్డారు. ఆ విజువల్సే దొరికినాయి ఈరోజు మనకి. ఈరోజు మనకి అదృష్టమే దక్కింది. కేవలము వీడియోలలో చూయించుకునే అదృష్టమే ఈరోజు మనకు దక్కింది. మీరు ఏమంటున్నారు సార్? అమరావతి భూదంద. సార్ అమరావతి భూదంద గురించి పవన్ కళ్యాణ్ గారిని అడిగితే అది పాపం. అమరావతి భూదంద గురించి తెలుసు కదా. గతంలో ఆయన ఏమన్నారు? బలవంత భూసేకరణ చేస్తే ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోను, ఇక్కడే ధర్నా చేస్తానని నేలపైన కూర్చొని రైతులతో కలిసి చద్దనం తినొచ్చారు. చద్దనం తినింది మర్చిపోతారు ఆయన? అదే సార్, చద్దనం తినొచ్చారు కదా. అంటే స్క్రిప్టులు ఆయన దగ్గర ఒక టాలెంట్ ఉంటుంది, రీసెట్ బటన్ ఉంటుంది. 12 గంటలకు పండుకోగానే నైట్ 12 గంటలకు రీసెట్. నిన్నేం మాట్లాడాడు ఈరోజు మాట్లాడు, మర్చిపోతాడు సార్. చద్దన్నం వాళ్ళతో కలిసి తిన్నారు సార్. మట్టి కుండలో తిన్నారు. ఒక ముస్లిం ఇంటికి వెళ్ళి ఒక ముస్లిం మహిళ ఆమె సోఫా మీద కూర్చుంటే ఆమె కాళ్ళ దగ్గర కూర్చొని టోపీ పెట్టుకొని బిర్యానీ తినొచ్చాడు. బిర్యానీ అది మీకు తెలిసే ఉంటుంది, మీకు గుర్తుండే ఉంటుంది. చెగోవేరా అన్నాడు. పోయి ఆమె ఒక వేరే యూపీలో ఒక పార్టీకి సంబంధించినటువంటి నాయకురాలు మాయావతి గారు ఆమె కాళ్ళ మీద పడి వచ్చాడు. ఆయన తినని సద్దన్నం ఏడ తినలేదు చెప్పండి? ప్రతి చోట సద్దన్నాలే తినొచ్చాడు. దాదాపుగా అన్నాలు అయిపోయినాయి. ఈరోజు అయిపోయినాయి, ఇండ్లు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాక మళ్ళీ 1వ నెంబర్ కాంచి సున్నం వేసుకుంటూ వస్తున్నాడు. మొత్తం ఫైనల్ గా ఆడికేస్తాడు సున్నం అంటే. ఇంకో విషయం సార్, తిక్కా ఏదో అన్నారు ఇందాక మీరు, తిక్కా అన్నారు. తిక్కా అన్న సినిమా డైలాగ్ అదే సార్, మీరు అనలేదు, క్షమించాలి, సినిమా డైలాగ్. ఆ తిక్కా అన్న రోజే మొదటి రోజే హాస్పిటల్కి వెళ్ళి చూయించుకుని ఉండుంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి ఈ గతి పట్టేదా? అది సినిమా డైలాగ్ సార్. అదే సార్, జిఎస్టీ మనం రోజు ప్రతి నెల చూస్తున్నాం చెల్లింపులు అదేదో అని చెప్పేసి. ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉందంటారు? మీరు ఒక లక్కీ గెస్ చేయండి. ఏ స్థానంలో ఉంటుంది? ఎక్కడో దిగున ఉంటుంది. యాక్చువల్లీ టాప్ లో ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అట్లే ఉండేది. కానీ మన మేధావులకు అది కనిపించదు. ఏం కనిపిస్తుంది? ఆహా, జగన్మోహన్ రెడ్డి గారు అదేదో ఆర్థిక నేరం అదేదో చేసిండో ఆయన ఏదో కాల్ చేయాలి. అమ్మ జీవితం, నువ్వు కాల్ చేయాలా కాల్ చేయవద్దా అది వేరే సంగతి. అది నీ ముత్తాతలు చేయలేరు. నువ్వు చేయవలసిన పని ఏంటి? రాష్ట్రంలో ఏం జరుగుతుంది అది చూడు. ఆయన ఎవడో మేధావంట,
ఆయన మేధావి నేను ఒప్పుకుంటా, ఆయన మేధావి నేను ఒప్పుకుంటా, రియల్గా ఒప్పుకుంటా. Yes. కానీ నీ మేధావితనం ప్రజలకి మంచి చేయడంలో వాడు, సంకనాకినే వస్తుంది. ఆ పరిస్థితులు ఈరోజు కనిపిస్తున్నాయి రాష్ట్రంలో. ఈయనేమో ఈ పర్ఫార్మెన్స్, ఆయనేమో ఆ పర్ఫార్మెన్స్. ఈ పర్ఫార్మెన్స్ చూసి రోజు మనల్ని పిచ్చోళ్ళు చేస్తున్నారు. ఎస్ సార్ 31వ తారీఖు వచ్చిందంటే రైట్ Right. ఉంటా సార్, నేను Right. నేను రెడీగా ఉంటా. 31వ తారీఖు రేపు పొద్దున మా చంద్రబాబు నాయుడు గారి ఆడికి వెళ్తున్నారు. మొత్తం కలిపి కోట్లాది రూపాయలు కేవలం పెన్షన్లు ఇవ్వడానికి ఖర్చు పెడుతున్నాడు. మనం అందరం ఏమనుకుంటాం, చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు 2 కోట్లు 3 కోట్లు ఖర్చు అవుతుంది. కాదు సార్, మంత్రులు వెళ్తున్నారు, Yes. మంత్రుల ఖర్చు, ఎమ్మెల్యేలు వెళ్తున్నారు, ఎమ్మెల్యేల ఖర్చు. ఇదంతా కూడుకుంటే మనము మెడికల్ కాలేజీని ఆపుకోలేమా? రైట్ స్టాచ్యూలకి ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉన్నాయి. ఈ రోజు మన దగ్గర ఏంటి పెన్షన్లు ఇస్తున్నామని చెప్పేసి గ్రాఫిక్స్ చేసేసి మొత్తం ప్రజల్ని మభ్యపెట్టడానికి డబ్బులు ఉన్నాయి, కానీ మెడికల్ కాలేజీలను కాపాడుకోవడానికి డబ్బులు లేవు అంటే ఇంతకంటే సిగ్గుచేటు. సార్ ఫీజు రియంబర్స్మెంట్ చేయడానికి డబ్బులు లేవు అంటే సిగ్గుచేటు. Right. ఆరోగ్యశ్రీ సార్, రైట్ ఆరోగ్యశ్రీ సిగ్గుతో చచ్చిపోవాలి. 3,000 కోట్లు పెడితే ప్రజల ఆరోగ్యం మంచిగా అవుతుంది. ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు, కానీ 2,66,000 కోట్ల రూపాయలు జమ చేసుకొని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి డైలాగ్ ఇందాకే మీరు చెప్పారు, డబ్బులు లేవు, రాష్ట్రం ఖాళీ, ఖజానా ఖాళీ. మళ్ళీ డైలాగు రైట్ మరి ఈ 2,66,000 కోట్ల రూపాయలు ఎక్కడ ఉన్నాయి సార్? రైట్ దయచేసి నాకు అడ్రస్ చెప్పండి, నేను వెళ్ళి ఒకసారి చూసి వస్తా. అది ఆ మూట ఎంత ఉంటుందో ఒకసారి చూసి రైట్ వస్తా, please. చూసొద్దామన్నా ఎటు పోయిందో ఎవరికి తెలియదు.